హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే ఫార్ములాస్ కేవలం మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం కాదు, మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. నేను నా లైఫ్లో చేసిన అతిపెద్ద మార్పు ఏంటంటే నా మార్నింగ్ రొటీన్. చాలామంది సక్సెస్ అంటే టాలెంట్ అనుకుంటారు. నేను చెప్తాను, సక్సెస్ అంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీ మార్నింగ్లో. ఈరోజు మనం మాట్లాడేది ద 4 అల్టిమేట్ స్టెప్స్ మార్నింగ్ రొటీన్ ఫర్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. నంబర్ 1, మార్నింగ్ టైం ఎందుకు అంత పవర్ఫుల్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బులు లేవు, రిసోర్సెస్ లేవు, కానీ నా దగ్గర టైం ఉంది. అదే ఎర్లీ మార్నింగ్. మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ జీరో డిస్టర్బెన్స్. ప్రపంచం అంతా నిద్రలో ఉంటుంది. అప్పుడే మన ఎనర్జీ లెవెల్స్ పీక్లో ఉంటాయి. న్యూ డే, న్యూ ఎనర్జీ. నేను నా సైకిల్ పైన 40 మినిట్స్ ట్రావెల్ చేసి స్టార్ బక్స్ హోటల్కి వెళ్ళేవాడిని. అండ్ అక్కడ చాలా మంది ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అండ్ వాళ్ళు చెప్పే మాటలు వినడానికి అండ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తుండే. అండ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వాళ్ళు మాట్లాడే విధానాన్ని బాగా గమనించేవాడిని. అండ్ అప్పుడు నేను చెప్పుకునేవాడిని, ఐ టోల్డ్ మై సెల్ఫ్, మై మార్నింగ్ ఇన్వెస్ట్ ఈస్ మై లైఫ్ గ్యారంటీ. యాక్చువల్లీ ట్రూత్ ఏంటంటే, మీరు ఉదయం ఏం చేస్తారో దానిపైన మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెంబర్ 2, ద బిగ్గెస్ట్ మార్నింగ్ మిస్టేక్. మీరు లేవగానే చేసే ఒకే ఒక్క తప్పు, టచ్ యువర్ ఫోన్. ఉదయం మైండ్ ఒక స్పాంజ్ లాంటిది. దానికి మీరు సోషల్ మీడియాలోని వేస్ట్ కంటెంట్ ఇస్తే మీ రోజు వేస్ట్ అవుతుంది. ద రూల్, ఫస్ట్ అవర్ ఈస్ స్కేర్డ్. ఇంగ్లీష్కు తప్ప దేనికి దాన్ని ఇవ్వకండి. అండ్ నెంబర్ 3, 4 స్టెప్ ఇంగ్లీష్ మార్నింగ్ మాస్టర్ ప్లాన్. ఇదిగో నేను మీకు ఇచ్చే యాక్షన్ ఓరియంటెడ్ ఫార్ములా. ప్రతిరోజు ఫాలో అవ్వండి. నంబర్ 1, ఇన్పుట్ స్ట్రాటజీ. 15 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. లిజన్ అండ్ అబ్జర్వ్. ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటూ లేక కాఫీ తాగుతూ ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లేకపోతే ఒక ఆడియో బుక్ ఆన్ చేయండి. శ్రద్ధగా వినండి, వింటూ అర్థం చేసుకోండి. అండ్ మీ మైండ్ లోకి ప్యూర్ ఇంగ్లీష్ కంటెంట్ ని పంపండి. ఫీడ్ యువర్ బ్రెయిన్. అండ్ నెంబర్ 2, అవుట్పుట్ స్ట్రాటజీ. 10 మినిట్స్ స్పీక్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్. మిర్రర్ ముందు నిలబడి మీరు ఒక టాపిక్ తీసుకొని గట్టిగా మాట్లాడండి. ఫ్లూయెన్సీ, గ్రామర్ గురించి మర్చిపోకండి. జస్ట్ పదాలు బయటికి రావాలంతే. స్పీకింగ్ ఫియర్ ను బ్రేక్ చేయండి. అంటారు కదా, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అని. సో అలా. నంబర్ 3, థింకింగ్ స్ట్రాటజీ. రైట్ అండ్ ఆర్గనైజ్. ఒక చిన్న డైరీలో మీ ప్లాన్స్ లేదా మీ థాట్స్ ని ఇంగ్లీష్ లో రాయండి. ఫోకస్, నో ట్రాన్స్లేషన్. రాయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ మైండ్ ఇంగ్లీష్ లో ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. తెలుగు నుండి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేయడం ఆపండి. అండ్ నెంబర్ 4, రిటెన్షన్ స్ట్రాటజీ. నిన్న నేర్చుకున్న 5 కొత్త వొకాబులరీ వర్డ్స్ లేదా ఒక గ్రామర్ రూల్ ని రివ్యూ చేయండి. రివ్యూ చేయకపోతే నేర్చుకున్నది వేస్ట్. షార్ట్ టర్మ్ మెమరీని లాంగ్ టర్మ్ మెమరీగా మార్చండి. అండ్ పాయింట్ నెంబర్ 4, టైం. చాలా మంది అంటారు, నాకు స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, జాబ్ ఉంది, టైం లేదు. ఇవన్నీ నథింగ్. నా ఆన్సర్ ఏంటంటే, మీకు టైం ఉంది, బట్ మీరు దాన్ని వెతకడం లేదు. మీరు రోజుకు 30 నిమిషాలు ముందుగా లేవగలరు. మీ కళ కోసం మీరు 1 గంట నిద్ర కూడా సాక్రిఫైస్ చేయకపోతే ఆ డ్రీమ్ ని మర్చిపోండి. అండ్ నేను కూడా నా కంఫర్ట్ జోన్ ని సాక్రిఫైస్ చేశాను. మీరు కూడా చేయండి. స్మాల్ స్టెప్స్ రిపీటెడ్ డైలీ ఈక్వల్ బిగ్ రిజల్ట్. చూడండి, మిమ్మల్ని సక్సెస్ చేసేది మీ టాలెంట్ కాదు, మీ డైలీ డిసిప్లిన్. మీ మార్నింగ్ రొటీన్ ను మీ విజన్ కు అద్దం లాంటిది. వేకప్ ఎర్లీ, ఇన్వెస్ట్ ఇన్ ఇంగ్లీష్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ చిన్న అలవాటుతో మీ ఇంగ్లీష్, మీ కాన్ఫిడెన్స్, మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఎప్పుడు డిసైడ్ అవ్వండి, మీరు మీ మార్నింగ్ ను వేస్ట్ చేస్తారా లేక ఇన్వెస్ట్ చేస్తారా?